బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ఈవో శ్రీనివాసులరెడ్డి, ఆలయ చైర్మన్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సహస్ర ఘట్టాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పెన్నా నదిలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర జలాలను కుండల ద్వారా తీసుకువచ్చి స్వామివారికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఈవో శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో స్వామివారికి సహస్ర ఘట్టాభిషేక కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. 1008 ఘట్టాలతో స్వామివారికి అభిషేకాలు చేశామన్నారు. రాష్ట్రంలో కరువు కాటకాలు దూరం అవ్వాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి వారికి పినాకి నది తీరంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో దేవాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఈరోజు సహస్ర ఘటాభిషేకం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి పెన్నా నది నుంచి జలాలు తీసుకువచ్చి స్వామివారికి 1008 ఘటాలతో అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా వచ్చేసి ఈ కార్యక్రమానికి సహకరించడం, ఈ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భక్తులందరూ ఈ స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఘటాభిషేకం ముఖ్య ఉద్దేశం కరువు కాటకాల నుంచి ప్రజలందరినీ కాపాడాలని, వాళ్ళు సమృద్ధిగా పడవాలని, పాడి పంటలు కూడా బాగా పండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మనకు జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి ముఖ్యమైన అందరు ప్రజలకి అందరూ కూడా మొక్కుబడి తెచ్చుకునే దేవత కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమం వైభవంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత వానలు కురిసి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులందరి మీద శ్రీవారిని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. ఈ సహస్ర ఘటాభిషేకానికి మన గౌరవనీయులు కోవూరు శాసనసభ్యులైన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులైన శ్రీ ఆనం రామనారాయణ గారి ఆశీస్సులతో ధర్మకర్తల మండలి, శ్రీ అమ్మవారి భక్తులందరూ, స్వామివారి భక్తులు, గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతమైన దానికి సహకరించినారు. వారందరికీ దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానంలో ఈరోజు నిర్వహించిన సహస్ర ఘటాభిషేకం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవస్థాన అర్చకులు, పురోహితులు, వేద పండితులు, అదేవిధంగా భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా సహకరించి వైభవంగా జరిగేదానికి వారందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఈ ఏర్పాట్లన్నీ కూడా మా ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మన్ గారైన తిరుమూరు అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం వైభవంగా జరిగిన దానికి అందరికీ దేవస్థాన కార్యనిర్వహణగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.